కొంచెం చాలు. చేప తలకాయ పులుసు. చాలు చాలు చాలు. తిని ఎలా ఉందో చెప్పండి. సూపరా? బాగుంది. ఉప్పు కారం అంతా సరిపోయి చింతపండు పులుసు సరిపోయింది. ఈ చేపల పులుసుని ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. మా వారికి చాలా ఇష్టమైన చేపల పులుసు ఇది. నేను వీడియో తీసాను, ఇది ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్. ముందుగా చేప తలకాయలు శుభ్రంగా కడిగి పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇందులో కావాల్సిన వెల్లుల్లి, అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు చేపలు శుభ్రంగా కడుక్కున్నాను కదా, అవి పక్కన పెట్టినాను. ముందుగా వెడల్పుగా ఉన్న ఒక దాక తీసుకున్నాను అనమాట. ఇది చేపల కూరకి చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకున్నాను. చేపల కూరకి మెంతులు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. అవి చిటపటలాడుతూ ఉండగా ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఈ పేస్ట్ని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాం. ఆ తర్వాత పచ్చిమిర్చికాయ చీలికలు వేసాను. కొద్దిగా చేపల కూరలోకి పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఆ గ్రేవీలో వేసేద్దాము. చూడండి, శుభ్రంగా కడిగాను చేపలు. ఇంత పెద్ద తల ఉందన్నమాట, అందుకే సరదాగా చూపిస్తున్నాను మీకు నేను. మా వారు చేపల కూర చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అందు గురించి ఆయనకి చేయడం అంటే నాకు కూడా సరదాగా ఉంటుంది. చేపల కూర వండడం అంటే చాలా ఈజీగా అయిపోతుంది చేపల పులుసు. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గ కారము, ఉప్పు వేసుకోవాలి. ఇది సాల్ట్. ఇలా వేస్తుండగా గుర్తొచ్చింది, ఈ మధ్యన అందరూ ట్రెండీగా వేస్తున్నారు కదా, ఏమిటి ఇలాగ వేసి చెయ్యి ఇలా పెట్టి ఇలా వేస్తున్నారు కదా, అలా వేసానమాట. సరదాగా వేసానమాట అలాగా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. తర్వాత మిక్సీ చేసిన జార్లోనే వాటర్ తీసుకొని పులుసులోగా వేస్తానమాట. ఇప్పుడు గరిటె పెట్టకూడదు కదా, మరి కదపాలంటే మనము ఇలా గుండ్రంగా తిప్పాలన్నమాట. అప్పుడు చక్కగా ఉప్పు, కారం అన్ని ముక్కలకి సమంగా పడతాయి. ఇప్పుడు కొద్దిగా కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిప్పుకుంటే ఎక్కడన్నా ఉడకకుండా ఉన్నది ఉడుకుతుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపి పెడదాం. దగ్గరికి చూపిస్తాను. చాలా బాగుంది నిజంగా కూడా. చాలామంది చేప తలలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. వాళ్ళు కేవలం ఓన్లీ తల ఒకటే దగ్గరికి కూర్చుని ఎంత ఇంట్రెస్ట్గానో తింటారన్నమాట. తల తినడం కూడా పిల్లలకి పెట్టడం చాలా మంచిదంటారు, ఎందుకంటే చేప తెలివితేటలు వస్తాయంటారు. చూడండి, ఇప్పుడు మరొక వైపు కూడా ఉడకాలి కదా, అందు గురించి చేప తలన్నిటిని కూడా తిరిగేస్తున్నాను. రెండు పక్కల బాగా ఉడికి పులుసు అంతా మరిగి ఈ చేప తలలో కంటే వెళ్తే టేస్ట్ మాత్రం చేప తల ఇంకా అసలు మీరు చేప ముక్క మానేసి చేప తలలే తింటారన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ చేప తెలివితేటల వలన కూడా బుర్ర బాగా షార్ప్గా పనిచేస్తుంది అన్నమాట. ఈ విధంగా కొత్తిమీర చల్లుకొని మా వారికి పెట్టాను. నిజంగా ఆయన చాలా ఇంట్రెస్ట్గా, చాలా నచ్చింది ఆయనకి.
ముద్దు పెడతాను రా అని అంటుంటే నేను వద్దని వెళ్ళిపోతుంటే లేదు టేస్ట్ చాలా బాగుంది రా అనేసి నాకు ఒక ముద్దు పెట్టి టేస్ట్ చూపించారు. నిజంగా వీడియో కోసమని కాదు, చాలా బాగుంది చేపల పులుసు, చాలా బాగుంది. పనిలో పని ఆర్కే కలెక్షన్ నుంచి 2 శారీస్ రప్పించాను, చూడండి ఎలా ఉన్నాయో. ఈ 2 శారీస్లో మీకు ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వంట అయిపోయిన తర్వాత ఈ శారీస్ కూడా మీకు చూపించాలని ఈ వీడియోతో కలిపి పెట్టేస్తున్నాను కదా. ఇది మెరూన్ కలర్ శారీ అంతా కూడా అక్కడక్కడ ఇలా బుటీస్ వచ్చినాయి. మల్టీ కలర్ ఆరెంజ్ అలా సీ బ్లూ వచ్చింది, చాలా బాగుంది. అవుటని చూపిస్తాను చూడండి మీకు. ఈ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. ఉప్పాడ శారీస్ తర్వాత నాకు బాగా ఫేవరెట్ అయిన శారీస్ ఏమన్నా వచ్చినాయి అంటే ఇదేమాట. తర్వాత నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ పీస్ చూపిస్తాను, ప్లెయిన్ వచ్చిందన్నమాట. మీకు నచ్చితే చక్కగా వర్క్ కూడా చేయించుకుని చాలా డీసెంట్ లుక్తో చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి అది చాలా బాగుంటుంది. రెండు శారీస్ అన్నమాట. మంచి కాస్ట్, చాలా చాలా బాగున్నాయి. మంచి చూసారా ఇలా వచ్చింది. ఇది ఒక శారీ. నెక్స్ట్ వచ్చి కనకాంబర రంగు, ఇప్పుడు లేటెస్ట్ కలర్ ఇది వచ్చి చాలామంది కలర్ ఇష్టపడుతున్నారు. దీనికి వచ్చి బొగడ బంతి రంగు పౌటన్స్ వచ్చింది. ఇవి చిన్ని హంసలు వచ్చినాయి అక్కడక్కడ. మంచి గ్రాండ్ లుక్ ఉంది కదా, చాలా బాగుంది. లైట్ కలర్ శారీకి ఈ బ్రైట్ కలర్ పౌటన్స్ మంచి లుక్ వచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి. ఈ 2 శారీస్లో నాకైతే ఈ శారీ బాగా నచ్చింది, ఎందుకంటే కలరు ఇంగ్లీష్ కలర్లో చాలా బాగుంది. లైట్ కలర్ ఎవరికైనా చక్కగా సూటబుల్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా దీనికి వచ్చి మనకి బ్లౌజ్ ఇదే చెక్స్, ఇది బ్లౌజ్. బాగున్నాయా? ఇవండి ఆర్కే కలెక్షన్లో శారీస్. ఈ 2 శారీస్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది నేను కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఈ 2 శారీస్లో నాకు ఏది బాగుంటుంది. నాకైతే ఈ శారీ బాగా నచ్చింది. బాయ్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నమస్తే, బాయ్. మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఓకే అండి, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నమస్తే, బాయ్.